పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగానే నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. అటువంటి పుష్ప 2 గురించి ఈ రివ్యూ. ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు, వాడికి ఫైర్ అని చూపించి వచ్చిన ఎవ్వడైనా రాని ఏదైనా కానీ తగ్గేదేలే, అసలు ఆట ఇప్పుడే మొదలైందంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాలి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డు వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే, ఎవడ్రా బాసు, ఎవడికి రా బాసు, ఆడికి, ఆడి తమ్ముడికి, ఆడి కొడుక్కి కూడా నేనేరా బాసు, ఈ ఒక్క డైలాగ్తో పుష్పలో వాడి వేడి దీనవ్వ తగ్గేదేలే అని ఎంట్రీ సీన్తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప. ఏ సినిమాకైనా కథే హీరో. ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ పుష్ప 2 కథానాయకుడి రూలింగ్నే కథగా మలిచారు సుకుమార్. పెళ్ళామ్మాట ముగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచకానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు, పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేటంతటి రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు, పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షెకావత్ ఫహాద్ ఫాజిల్తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు, తన ఇంటి పేరుని దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటి అనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ని మించే ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కాదు, వాటికి నూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్తో. వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్గానే పుష్ప పార్ట్కి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే దీనబ్బా ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో గొప్పేముంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడనే అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లోనే కాస్తో కూస్తో కథ ఉంది, ది రూల్లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్ట్గా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. ది రూల్లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్ట్గా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లో ఇంకా పవర్ఫుల్గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మాసివ్ సీక్వెల్లో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ మాస్ ఎలిమెంట్స్తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగోడైనా పెళ్ళాం మాట వినాలని, ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందనం నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్ళు కప్పి ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకు పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానో పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్కి బాగా తెలుసు. ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూసాం, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించాడనే అనిపిస్తుంది. పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగానే నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్లో పెర్ఫెక్ట్ నటుడిని చూడవచ్చు. ఆ జాతర ఎపిసోడ్లో అయితే
అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పూనిందా అన్నట్టుగా భయపెట్టేశాడు. గంగమ్మ జాతరలో నిప్పులు గుండం తొక్కే సీన్స్ గూస్ బంప్స్ అంతే. అలాంటి సీన్లు 5 నిమిషాలకొకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రప్ప రప్ప యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లను ఊచకోత కోసేయడమే అన్నట్టుగా కాకుండా ప్రీ క్లైమాక్స్ ఫైట్ కి ఎమోషన్స్ కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. కాళ్ళు చేతులు కట్టేసి చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్ లోని ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్టు అనిపిస్తాడు. పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ మేనరిజం గురించే అంతా మాట్లాడుకున్నారు. కానీ ఇందులో అతని మేనరిజం నెక్స్ట్ లెవెల్ ఉంది. నోట్లో పాన్ వేసుకుని భుజం పైకెత్తి రాష్ట్ర సీఎంను సైతం గడగడలాడించే పవర్ ఫ్యాక్ట్ ఎలివేషన్ సీన్లో బీభత్సమైన హైప్ వచ్చింది. పుష్పగాడు తగ్గాలని చాలా మంది ఎదురు చూస్తున్నారులే, దీని అవ్వ తగ్గేదేలే లాంటి డైలాగ్స్తో పాటు వేయాల్సిన వాళ్ళకి చాలా మందికి చురకలు అంటించాడు అల్లు అర్జున్. పుష్ప పార్ట్ 1లో రష్మిక క్యారెక్టరైజేషన్ చేస్తే మరీ ఇంత చిల్లర చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. 1000 రూపాయలు ఇస్తే ఎగబడి చూడడానికి, 5000 ఇస్తే ముద్దాటకి సిద్ధమవడాన్ని బట్టి చూస్తే శ్రీవల్లి పాత్రను ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు సుకుమార్. ముద్దాటికి సిద్ధమయ్యి పుష్పరాజ్ ఎక్కడెక్కడో చేతులు పెట్టే సీన్లో కథానాయిక క్యారెక్టర్ని ఇంత దిగజార్చేశాడేంటి అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్లో. అందుకే శ్రీవల్లి గుబాలింపు పుష్ప ఫస్ట్ పార్ట్లో కనిపించదు. ఇక పార్ట్ 2లో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి మొగుడు వద్దంటున్నా మేడపైకి లాక్కుని వెళ్ళిపోయి వంటగదిలోనే పని కానిచ్చే మోటు పెళ్ళంగా శ్రీవల్లిని చాలా వైల్డ్ వైఫ్గా చూపించిన సుకుమార్ సెకండ్ హాఫ్లోని జాతర ఎపిసోడ్లో ఇదిరా పెళ్ళాం అంటే అనేటట్టు చూపించాడు. తన భర్తకి కులం లేదు, గోత్రం లేదు అని అవమానిస్తుంటే నీ కొడుకునంటే తల్లిగా నువ్వు ఊరుకుంటావేమో, ఆడి పెళ్ళాం ఊరుకోదు అని చెప్పే డైలాగ్కి విజిల్స్ పడ్డాయి. పుష్ప అంటే పేరు కాదు, అది బ్రాండ్ అంటూ చెప్పే డైలాగ్ కూడా పేలింది. సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పరాజ్ని వచ్చేటప్పుడు అతనితో ఓ ఫోటో దిగయ్యా, ఇరిగింటి పొరిగింటి వాళ్ళకి చూపించి నా మొగుడు సీఎంతో ఫోటో దిగాడు అని గొప్పగా చెప్పుకుంటా అని ముచ్చట పడుతుంది శ్రీవల్లి. పుష్ప తన భార్య కోరిక తీర్చడానికి సీఎంతో ఫోటో అడుగుతాడు. ఎవడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అని పుష్పని అవమానిస్తాడు సీఎం. దానికి పుష్పరాజ్ ఇగో హర్ట్ అవుతుంది. సీఎం ఫోటో దిగలేదని కాదు, తన భార్య కోరికను తీర్చలేకపోయానని. ఆ దెబ్బతో రాష్ట్ర సీఎంనే మార్చేస్తాడు పుష్పరాజ్ తన డబ్బు పరపతిని ఉపయోగించి. ఆ తర్వాత రావు రమేష్ని సీఎంగా చేసి నేరుగా ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫోటో తీయించే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బన్నీ రష్మికల మధ్య రొమాంటిక్ సీన్లలో అయితే వామ్మో నటించడం కాదు అంతకు మించే చేశారు. రష్మిక అయితే పుష్పరాజ్ గాడి పెళ్ళంగా జీవించేసింది, ఆ పాత్రలో ఒదిగిపోయింది. సామి ఫీలింగ్స్ వస్తున్నాయి సామి అంటూ చాలా పచ్చిగానే రొమాన్స్ చేసింది శ్రీవల్లి పాప. పాటల్లో అయితే గ్లామర్ డోస్తో మోతాదుకి మించే ఉంది. ఫీలింగ్స్ సూసేకి సాంగ్లో ఇద్దరు కుమ్మేశారు. పుష్ప 2లో ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్, ఆఖరికి కిసిక్కు సాంగ్ కూడా. ఈ సాంగ్కి థియేటర్స్లో గట్టిగానే దెబ్బలు పడతాయి కుర్చీలకు. అదొకటే కాదు, ఫీలింగ్స్ సాంగ్స్కి అంతకు మించే దెబ్బలు పడతాయి. ఆ సాంగ్కి ముందు వచ్చే సీన్లో ఫీలింగ్స్ వస్తున్నాయి అని అల్లు అర్జున్ని మేడపైకి లాక్కెళ్లే సీన్ చూసినా ఫీలింగ్సే సుమి. రష్మిక అయితే గట్టిగానే ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్స్ని సాంగ్ చేయడం కాదు, ఫీలింగ్స్ ఉన్న సీన్లను చేసింది. అవి థియేటర్స్లో చూస్తే ఫీలింగ్సే ఫీలింగ్స్. బన్నీ రోల్ని హైలైట్ చేయడం, కాస్త కథనం నెమ్మదిస్తున్న ప్రతిసారి భారీ ఎలివేషన్స్ హై వోల్టేజ్ సీన్లు పెట్టడంతోనే పుష్ప 2 నడిచిపోతుంది తప్పితే కథని మలుపు తిప్పే సీన్లు కానీ, బలమైన ఘర్షణలు, బలమైన ప్రతినాయకుడు, ఆధిపత్య పోరు ఇలాంటివేవి కనిపించవు. ఓన్లీ పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ మాత్రమే కనిపిస్తుంటుంది ఆద్యంతం. ఫహాద్ ఫాజిల్కి ఫస్ట్ పార్ట్లో సరైన ప్రాధాన్యత దక్కలేదనే కంప్లైంట్ వినిపించింది. నిజానికి అతని నటనకు తగ్గ స్కోప్ నిజంగానే లేదు ఫస్ట్ పార్ట్లో. పార్ట్ 2లో బన్వర్ సింగ్ షెకావత్గా ఫుల్ లెంగ్త్ రోల్ ఉన్నా అతన్ని సీరియస్గా చూపించాలనుకున్నారా లేక విలక్షణ నటనను బయటకు తీయాలనుకున్నారా ఏమో కానీ పార్ట్ 2లో కూడా ఫహాద్ ఫాజిల్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్గానే ఉంటుంది. ఆ పాత్రను కూడా అర్ధాంతరంగా ముగించినట్టే అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఎదురుపడే సీను పుష్పరాజ్
క్షమాపణ చెప్పే సీను, ఆ తర్వాత మూత్ర విసర్జన చేసి మరీ అవమానించే సీన్, ఎర్ర చందనాన్ని సముద్ర మార్గంలో బార్డర్ దాటించే సీన్ ఢీ అంటే ఢీ అనేటట్టుగానే ఉంటాయి. కానీ పుష్పరాజ్ని ఎలివేట్ చేయడానికి ఇతర పాత్రల్ని పెద్దగా హైలైట్ చేయలేదేమో అనిపిస్తుంది. మంగళం సీన్గా సునీలు, దాక్షాయనిగా అనసూయ ఫస్ట్ పార్ట్లో ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్లో కూడా ఉన్నారంతే. వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత లేదు. అయితే అజయ్కి మాత్రం అల్లు అర్జున్కి అన్నగా మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. ఇంటి పేరుని తన పేరు ముందు రావడానికి పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ పాత్ర కీలకంగా అయ్యింది. రావు రమేష్ సీఎంగా, జగపతి బాబు సెంట్రల్లో చక్రం తిప్పే సెంట్రల్ మినిస్టర్గా పెద్ద పాత్రలే చేశారు. అయితే జగపతి బాబు రోల్ పెద్దగా ఎలివేట్ కాలేదు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే దేవి శ్రీప్రసాద్ పాటలు స్లోగా ఎక్కేస్తుంటాయి. కిసిక్కు, ఫీలింగ్స్, సూసేకి, పుష్ప ఇలా ప్రతి పాటని థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు. వినడానికే కాదు, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ జాతర ఎపిసోడ్కి ఏం తాగి కొట్టాడో ఏమో కానీ పూనకాలు పుష్పరాజ్కి రావడం కాదు, థియేటర్స్లో కూడా పూనకాలే. ప్రీ క్లైమాక్స్ ఫైట్కి ఇచ్చిన ఆర్ఆర్ అయితే జాతర ఎపిసోడ్ని మించే ఉంది. మిరోస్లా కోబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ మరో మేజర్ హైలైట్ కాగా, మౌనిక దంపతుల ఆర్ట్ వర్క్తో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించేశారు. అంతా బాగానే ఉంది కానీ పుష్ప పాత్రను ఎలివేట్ చేయడానికి పెట్టిన కొన్ని సీన్లు ఊహాతీతం అనిపిస్తే మరికొన్ని మాత్రం వాస్తవ దూరం అనిపిస్తాయి. ఎర్రచందనం స్మగ్లర్ నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళిపోవడం, రాత్రికి రాత్రే సీఎంలను మార్చేయడం, తన భార్య అడిగిందని సీఎం ఇంటికే వచ్చి ఫోటో ఇవ్వడం, ఇవన్నీ వాస్తవ దూరాలే. ఎంత పుష్ప అయితే మాత్రం, తనెంత రూల్ చేస్తే మాత్రం రూలింగ్లో ఉన్న సీఎంలను జోకర్లను చేయడం అతిగానే అనిపిస్తాయి. ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ ఏంటి అంటే క్లైమాక్స్. 3 గంటల 20 నిమిషాల పుష్ప రూల్ చూసిన తర్వాత పార్ట్ 3 కోసం కథను అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. అసలు రూల్ బ్రేకరే లేని ది రూల్కి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసి మిగతాది పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3లో చూసుకోండని అలా వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిగా అనిపిస్తుంది. విస్తరి మొత్తం వడ్డించి ఇక తిన్నది చాలే లేవండి, మిగతాది థర్డ్ పార్ట్లో తినొచ్చు అన్నట్టుగా బలవంతంగా కుర్చీల్లో నుంచి లేపినట్టు అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ కోసమా 3 గంటల 20 నిమిషాలు వేచి చూసింది అనే పెదవి విరుపులైతే ఖచ్చితంగా అనిపిస్తాయి. ఓవరాల్గా అన్నట్టుగానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అన్నట్టుగానే వైల్డ్ ఫైర్ని చూపించాడు. రపరప ర్యాంపేజ్ జాతర చూపించాడు. బాలీవుడ్ని సైతం మెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉండడంతో వరల్డ్ వైడ్గా వైల్డ్ ఫైర్ చూపించడం ఖాయమే. మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటే పుష్పకి కాసుల పంట పండినట్లే. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.